ఎప్పుడైతే గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఇస్తుందో అప్పటిదాకా ఈ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఎవరిని ప్రొటెస్టర్స్ నా ఎందుకు చేస్తారు అంటే బేసిక్ రైట్స్ కోసం అడిగినందుకు అరెస్ట్ చేస్తారా? దానికోసం ఇవేవో ఆ పేపర్లు లీకులు కాకుండా ఎగ్జామ్స్ దగ్గర జాగ్రత్తలు తీసుకున్న దానిపైన యాక్ట్ రిలీజ్ చేయొచ్చు కదా పిల్లల్ని అరెస్ట్ చేసే బదులు. ఆ సప్రెషన్ నుంచి బయటకు వచ్చేదాకా పోరాడతాం until we suppress the government, because unless we be suppressed by them, accept the suppression, వాళ్ళు ఇలానే అధికారం చెలాయిస్తూ ఉంటారు. We made them stand there to take care of this nation but not to betray us by being brutal to us, brutal to the students, abusive to women. బట్టలు చించడం ఏంటి, అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ. మేల్ పోలీస్ వై ఆర్ దే ఈవెన్ టచింగ్? రూల్ ఉంది కదా విమెన్ పోలీస్ తప్ప ఇంకెవరు విమెన్ ని ముట్టుకోకూడదని. దెన్ వై ఆర్ దే స్టిల్ టచింగ్ విమెన్ దేర్? ఎందుకు భయపడాలా? అమ్మో మేము బయటకు వస్తే మా బట్టలు చించుతారేమో, బయటకు వస్తే మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళు పారిపోవాలి, ఇంకెవరు బయటికి రాకుండా ఉండాలి కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్. దీనికి కోఆర్డినేట్ చేయడానికి ఇద్దరు వాలంటీర్స్ ముందుకు వచ్చారు. అంటే మనందరం మళ్ళీ కలవటం కోసము. ఒకటి అజయ్, రెండు ఒకసారి వచ్చి కనిపిస్తే ఎందుకు చేస్తామండి? ఎవరైతే 21 స్టూడెంట్స్ చనిపోయారో వాళ్ళ కోసం చేస్తున్నాం, వాళ్ళ అమ్మా నాన్నల కోసం చేస్తున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ హీ హ్యాస్ టు కమ్ డౌన్, బికాస్ ఒక్క అతను బాధ్యత తీసుకుంటే దట్ ఇఫ్ యూ డూ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్ నేషన్ యూ విల్ బి క్వశ్చన్డ్ అండ్ యూ విల్ బి టేకెన్ డౌన్. అలా ఒక్కళ్ళని ప్రశ్న ఇఫ్ ద పబ్లిక్ స్టార్ట్ క్వశ్చనింగ్ యూ ఆటోమేటిక్ గా గవర్నమెంట్ సెట్ అయిపోతుంది. దెన్ ద నెక్స్ట్ పర్సన్ విల్ బి గెట్ స్కేర్డ్. కరప్షన్ కోసం రావట్లేదు ఇక్కడ. వీఆర్ మేకింగ్ దెమ్ స్టాండ్ దేర్, వీఆర్ మేకింగ్ దెమ్ సిట్ దేర్ బికాస్ దే విల్ స్టాండ్ ఫర్ us. They will keep us safe. They will make sure the next generation is safe. అధికారులు ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టిండ్రు, ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరెందుకు స్ట్రైక్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? అవును రీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ రాశారు, ఎగ్జామ్ కరెక్టే, కానీ ఒక స్టూడెంట్ ఇన్ని ఇయర్స్ ఒక నీట్ రాయడానికి, అందులో కేవలం పాస్ అవ్వడానికి, టు బి ఎలిజిబుల్ టు గెట్ అన్ MBBS సీట్ దే వర్క్ 1 year 2 year 4 years. ఎన్ని ఇయర్స్ అయినా సరే నేను ఆ నీట్ తెచ్చుకోవాలి, నేను డాక్టర్ అవ్వాలి అనేది చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఫస్ట్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రీ ఎగ్జామినేషన్ దాకా ఆ స్ట్రెస్ తీసుకోవడం, దట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ దే హ్యావ్ టు గో త్రూ ఇట్. అది అందరి వల్ల కాదు. పీపుల్ గెట్ డిప్రెస్డ్, దే గివ్ అప్ ఆన్ దేర్ లైఫ్. అది చూసి ఆ పేరెంట్స్ తట్టుకోలేరు. కరెక్టే కదా, పేరెంట్స్ తట్టుకోలేరు. ఇన్నేళ్ళు కష్టపడి ఎంతైనా సరే ఫీ పెట్టి నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు డాక్టర్లు అవ్వాలి, దే హ్యావ్ టు సర్వ్ ఫర్ దిస్ కంట్రీ, దే హ్యావ్ టు బీ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఎవరైతే ఈ పొలిటికల్ బేటీ పడావ్ బేటీ బచావ్ ఎందుకు we are fighting for right for education, for right education. That is what we are fighting for.